ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఓ వృద్ధ మహిళతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆమెను ఓదారుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇంతకీ ఆ పెద్దావిడ ఎవరా అని ఆరా తీస్తే ఆమె ఒక వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఆమె పేరు లక్ష్మి. మాజీ ప్రభుత్వ ఉద్యోగి. గతంలో తనకు వచ్చే 50,000 జీతంతో ఆ వృద్ధాశ్రమాన్ని నిర్వహించే లక్ష్మి పదవీ విరమణ తర్వాత బాగా ఇబ్బంది పడుతుందట. ఆమెకు పవన్ కళ్యాణ్తో పాటు కొందరు సినీ ప్రముఖులు అండగా నిలిచారు. యాంకర్ సుమ ఈ విషయంలో చొరవ తీసుకుని ఈ వృద్ధాశ్రమం కోసం సొంతంగా భవనం నిర్మించడానికి కృషి చేసింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మంచులక్ష్మి తదితరుల సాయంతో వృద్ధాశ్రమం కోసం భవనం నిర్మించినట్లు సుమ తెలిపింది. దీనికి సంబంధించి ఆమె ఫేస్బుక్లో ఫోటోలు పోస్ట్ చేశారు. ఆలీ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వివేక్, అయ్యదేవర శ్రీనివాస్, పీవీపీ తదితరులు కూడా వృద్ధాశ్రమం కోసం ఎంతో సాయం చేశారంటూ వాళ్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది సుమ. వృద్ధాశ్రమం నిర్వహించే లక్ష్మి ఇటీవలే మంచులక్ష్మి నిర్వహించే మేము సైతం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులతో పాటు సినీ ప్రముఖులు కూడా సొంతంగా విరాళాలు ఇవ్వడంతో వృద్ధాశ్రమానికి సొంతంగా భవనం నిర్మించగలిగారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.